మూడో అధ్యాయము అర్థమెటిక్. సో ఇది మనకు బాగా తెలిసినటువంటిది. అర్థమెటిక్ అంటే అంకగణితము లేదా వ్యాపార గణితం అని అంటాం మనం. సో ఇది ప్రశ్న అనేది నిజ జీవితం సంబంధించినదే ఉంటుంది, కానీ దీంట్లో లెంతీ ప్రశ్న ఉండడం వల్ల చాలామంది దీన్ని వదిలేయడం జరుగుతుంటుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా కూడా మనం ఒక లైన్లో 2 లైన్లో ఉంటే అది సులభంగా ఫీల్ అవుతుంటాం చూడడానికి. సో చూసినప్పుడే భయాందోళనకు గురయ్యేటటువంటి ప్రశ్నలు ఇందులోకి వెళ్ళి వస్తుంటాయి. కానీ నిజానికి కాన్సెప్ట్ కనుక పర్ఫెక్ట్గా అర్థమైతే ఇవి నిజ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలే కాబట్టి మన డైలీ లైఫ్లో మనం వాడుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా సులభంగా సాధించవచ్చు. కాకపోతే కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి మనం అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, సో పేపర్ 1లో మనకు యూనిటరీ మెథడ్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఏక వస్తు మార్గం అంటాము. ఒక వస్తువు వెల ఎంత అయితే 5 వస్తువుల వెల ఎంత అనేది ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటాడు మనకు. సో ఇవి యూనిటరీ మెథడ్కి సంబంధించి. ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి భావన. సో అనుపాతం అంటే ఏంది, తర్వాత అనుపాతం లోపల ఎన్ని రకాలు ఉన్నాయి మనకు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. దానిలో అనులోమానుపాతం ఉంది, విలోమానుపాతం ఉంది, మిక్స్డ్ అనుపాతం ఉంది. వీటిపైన కూడా త్వరగా ప్రిపరేషన్ చేయాలి. ఆ తర్వాత మనకు దీని తర్వాత కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఈ అర్థమెటిక్ లోపల పర్సంటేజెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మన నిజ జీవితంతో ముడిపడినటువంటి అంశం ఇది. సో ఈ పర్సంటేజెస్ లోపల మనకు అప్లికేషన్స్ ఎట్లా వస్తాయంటే లాభ నష్టాలు కూడా దీని అప్లికేషనే. లాభ నష్టాలకు సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, లేదంటే డిస్కౌంట్స్కి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, ట్యాక్స్కి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు. ట్యాక్స్ అంటే మనకు వాల్యూ ఎయిడెడ్ ట్యాక్స్ అని మనకు సిలబస్లో ఉంది, వ్యాట్ అంటాం మనం. సో అది కాకుండా మనకు ఫస్ట్ జిఎస్టీ అనేది మన ప్రాచుర్యంలో ఉంది, అది కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు ట్యాక్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా అప్లికేషన్ టైప్ ప్రశ్నల కింద మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ టాపిక్ లోపల సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సరళ వడ్డీ చక్రవడ్డీ అనే భావనలు కూడా మనకు చూస్తూ ఉంటాం మనం. మన భాషలో మిత్తి అంటాం కదా. సో బారు వడ్డీ లేదా సరళ వడ్డీ అన్న ఒకటే. సో ఈ బారు వడ్డీకి తర్వాత చక్రవడ్డీకి మధ్య భేదం ఏంది అసలు అనేది బాగా స్టడీ చేయాలి. దీనిపైన కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించి అంటే వ్యాపార గణితం అంటే అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలు. సో మనకు ఇందులో వ్యాపార గణితం లోపల ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. కాలము పని, కాలము తర్వాత కాలము వేగం మనకు సంబంధించిన ప్రశ్నలు మనకు రావడానికి అవకాశం ఉంది. సో దీనిపైన కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి.